అయ్యో దీప హుస్న్ తేరా తౌబా 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 తౌబా. ఎందుకే ఛానల్ చేంజ్ చేసావు? మరి కాక ఎప్పుడు ఆ ఏడుపుకుంటూ సీరియల్ చూసుకుంటూ ఉంటావు? నా ఇష్టం, నువ్వు ఎప్పుడు చూసినా పనికి మళ్ళీ మోడర్న్ డ్రెస్సులు వేసుకొని డాన్స్ చేసే వీడియోలు చూస్తుంటావు కదా. రిమోట్ ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను పో. ఇవ్వకపోతే నాన్నకు చెప్తాను. చూడు నాన్న, ఇది ఎప్పుడు ఇట్లనే చేస్తుంటది. ఒకసారి ఒక వీడియో చూస్తానంటే చూడనియదు నన్ను. చూస్తున్నా, నిన్ను చూస్తున్నా, దాన్ని చూస్తున్నా. ఎప్పుడు గొడవనే. ఆ గొడవ పడేది కిచెన్ లో వంట చేస్తాను గొడవ పడొచ్చు కదనే. ఎప్పుడు ఆ రిమోట్ల కోసం గొడవ పడుతూ ఉంటారు. ఆ కరెంట్ అయినా పోయి తగలవాళ్లే. తేరా తౌబా. ఇప్పుడు మిక్సీకి ఎలా వేసుకోవాలో ఏందో. ఎప్పుడు నన్ను మనశాదిగా టీవీ కూడా చూడనియరు. నేను ఆఫీస్కి వెళ్తున్నా. కరెంట్ పోయింది. నేనుండి ఏం చేస్తా? నేను కూడా కాలేజీకి పోతా. ఏయ్ కాంతమ్మా, మీకేం కావాలి మళ్ళా? పిల్లలు వెళ్ళిపోయారు, ఇక నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం. కాంతమ్మా, అయ్యో నాకు సిగ్గేస్తుందండి. అమ్మగారు నేను వచ్చేసా. ఏంది 2 రోజుల తర్వాత వస్తున్నావు కదా? లేదయ్య గారు, అమ్మగారిని చూడాలనిపించింది వచ్చేసా. ఏం టైమింగ్? ఇంకా బాక్స్ కట్టు, వెళ్ళి తగలడతా అక్కడ. సరే అయ్య గారు, బాయ్. అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలి. రండమ్మా. దేనికే? రండి రండమ్మా రండి. దేనికే? ఏంటో చెప్పే ఇప్పుడు. అమ్మా, పక్కింట్లో పంకజం ఉంది కదా, దాని కూతురు కాలేజీకి పోతుందని చెప్పేసి ఎవరితో లేచి వెళ్ళిపోయిందంట. అవునా? అంత పని చేసిందా అది? అవునమ్మా. ఈ కాలంలో పిల్లలు ఎప్పుడు ఇట్లనే తయారవుతున్నారు అందరూ. అమ్మా చూసుకోండి అమ్మా, మీకు 2 పిల్లలున్నారు. మన పిల్లకు తొందరగా పెళ్లి చేసేద్దామమ్మా. చూద్దాంలేనే, మా ఆయన రాని చెప్తాము. వెళ్ళు, పోయి పని చూసుకోపో. నిన్న బట్టలు చాలా ఉంది. సర్లే అమ్మా. అమ్మా అది చెప్పిందని కాదు గాని, ఈ కాలంలో పిల్లలు ఎప్పుడు ఇట్లా తయారవుతున్నారు. మా ఆయనకి ఏదోలా చెప్పి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. ఏదో తేడాగా ఉందేంటి? మర్యాదగా రిమోట్ ఇస్తే మంచిది, లేదంటే నాన్నకు చెప్తా చూడు నీ పేరు. ఏమని చెప్తావు? నువ్వు మార్నింగ్ ఎవరి బండి మీదేలో నాకు తెలియదు అనుకుంటున్నావా? అదే చెప్తాను నాన్నకు. ఆఫ్టర్నూన్ ఎవరితో లంచిపోయినా నాకు తెలియదు అనుకుంటున్నావు? నువ్వు కూడా చెప్తే నేను కూడా చెప్తాను. అమ్మయ్య వచ్చేసారా మీరు? ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవ పడుతూనే ఉంటారు. చిన్నదని ఇది ఆగదు, పెద్దదని అది ఆగదు. అందుకే దీన్ని పెళ్లి చేసి పంపించేద్దాం. అప్పుడు గాని ఇల్లు ప్రశాంతంగా ఉండదు. అమ్మా నేను ఒక్కదాన్ని గొడవ పడుతున్నానా? దాని వల్లనే కదా నేను గొడవ పడుతుంది. అయినా నాకింత తొందరగా పెళ్లి చేస్తారంటారు ఏందమ్మా? ఇంకెప్పుడు చేసుకుంటావే? నా చిన్నప్పుడు 12 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎలానే? ఇంకా చిన్నపిల్ల కదనే, ఇప్పుడెందుకు పెళ్లి? నువ్వు నోరు మూసుకో. మొత్తం నీ వల్ల తయారయ్యారు వీళ్ళిలా. అంతే అంతే, నీ ఇష్టం. నేను ఒక మంచి సంబంధం చూసాను, రేపే నిన్ను చూడడానికి వస్తున్నారు వాళ్ళు. వెళ్ళి రెడీ అవ్వు. కూడా తీరింది. యో అంటే బాగున్నారా? రండి బాబు రండి, కూర్చోండి. Yo, sorry guys, sorry. You see, Mama Garu.
అమ్మాయిని తొందరగా పిలవకు ఇమ్మీడియట్ గా ఫ్లైట్ కి టైం అవుతుంది. సరే బాబు పిలుస్తా. ఏమే పిల్లని కాపీ తీసుకురమ్మని చెప్పు. అమ్మా కాఫీ తీసుకొని రా. చూడండి మామగారు, నాకు ట్రెడిషనల్ అమ్మాయి కన్నా మోడర్న్ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆ పిల్లని సెట్ చేయండి. ఓకే ఎవరే ఈ సంబంధం తీసుకొచ్చింది? నేనే అమ్మగారు. అయ్యో అమ్మ కొట్టదు, అయ్యో అమ్మ కొట్టదమ్మా, అమ్మ కొట్టదు. వాణ్ణి చూస్తే పంది కొక్కులా ఉన్నాడు, చెత్త ఎరుకునే మొహను వాడును. నన్ను సెట్ చేస్తావే వాడికి? అయ్యో అమ్మ కొట్టదు, అయ్యో అమ్మ కొట్టదమ్మా, అమ్మ కొట్టదు. నేను చెప్తే విన్నారా? మీ సావు మీరు సావండి.